వచ్చి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పింది తప్పైతాను. మీరు 800 పెట్టారు, 3 సిలిండర్లు అన్నారు, 1 సిలిండర్కి వస్తే సరిపోతుంది. అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన 2400 కోట్ల బడ్జెట్లో 1 సిలిండర్ సరిపోతుంది ఈ సంవత్సరంలో. ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈ 3 నెలలు కాదు, ఇది ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్. ఏప్రిల్ వరకు 1 సిలిండర్తో సరిపెట్టుకోవాలా, లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న రేగిస్తుంది. అంతేగాని అంటే అలాగే అది చెప్పొచ్చు కదా. దాని ప్రకారం క్యాలెండర్ ఇచ్చాం, 4 months కి ఒక స్లాట్ ఇచ్చాం. మొదట ఇంప్లిమెంట్ చేసి చెప్పాం. కానీ మీరు చేసిన అప్పులు, మీరు చేసిన డైవర్షన్స్, మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కురారిల్లింపజేసి మేము వెతుక్కొని వచ్చేసి బడ్జెట్ లో ముందుకు వచ్చామండి. మీ పాపాలకు అడుగుతున్నాం, మేము మీరు చేసిన పాపాలకు అడుగుతున్నాం. చర్చ డిబేట్ అవుతుంది. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. కూర్చోండి మేడం, క్లోజ్ చేయండి, ముగించండి మేడం. అరే చర్చ డిబేట్. మంత్రి గారు ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి దయచేసి. మేడం కూర్చోండి. కూర్చోవాలి. ప్లీజ్. కూర్చోవాలి. మంత్రి గారు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. రవిబాబు గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. సునాన్ రాజు గారు కూర్చోండి. అప్రెడ్డి గారు కూర్చోండి. భాషా గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు నా అధ్యక్ష. గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్ లో ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల. మా సభ్యులు ఏనాడు మాట్లాడాల. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు. సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మ రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా.
10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? ప్లీజ్ ప్లీజ్ సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకౌట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోను. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎల్ఓపి గారు సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. ఒక తప్పు కానీ దాన్ని మేము సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, శ్రీకాంత్ సమర్థించట్లేదు అంటారు సార్. అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష. మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికని ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. ఒకసారి అధ్యక్ష సార్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు. ఆరోపణలు అధ్యక్ష, నేను అన్నదానికి వాళ్ళు మాట్లాడారు. మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ రావు గారు చెప్పారు, కౌరవ సభలో అవమానించారు కాబట్టి ఈ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తామని సభలో చెప్పి మేము బయటికి వెళ్ళాం అధ్యక్ష. సమాధానం ప్రజలకు చెప్పకుండా వెళ్ళలేదు అధ్యక్ష. రెండోది, బొత్స గారు ఎల్ఓపి గారు 2014-19 ఇదే హౌస్లోకి మాట ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు వాళ్ళ నాయకురాలు గురించి ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడో తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసిన మాట వారు మాట్లాడింది వాస్తవం, రికార్డ్స్. దయచేసి గతం గురించి వెళ్ళకండి. ఆ కన్నబాబు గారు కూడా, త్రిమూర్తులు గారు కూడా, ఈ సభ్యులందరూ కూడా 14-19 సభలో విజయ అని మాట్లాడింది వాస్తవం కాదా? విజయమ్మ గారు మాట్లాడింది వాస్తవం కాదా? అదేవిధంగా ఈరోజు షర్మిల గారిని, సునీత గారిని, విజయలక్ష్మి గారిని మీరు సోషల్ మీడియాలో అవమానించే వాస్తవం కాదా? ఈ రోజున ఇదే సభలో రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. మేము ఎవరైతే మహిళలను కించపరిచారో ఆ సభ గురించి మాట్లాడాం, కానీ ఈ రోజు మీరు ఎందుకు సభకు రాలేదు, మీ నాయకుడు ఎందుకు సభకు రాలేదు?